నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున కరప్షన్ కి తెరలేపుతున్నారు అంటున్నారు. మరి ఆయన మాటల్లో వాస్తవాలు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఒక సవాల్ విసిరారు కూటమి ప్రభుత్వానికి. సో ఆయన ఏం మాట్లాడారని ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత దానిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తాం. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది సార్, ఆయన కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ చేస్తారంట ధర్నాలు. అంటే ఇప్పటి వరకు ఆయన ఓడిపోయిన తర్వాత 4-5 కార్యక్రమాలకు పిలుపునిచ్చారు, కానీ ఎక్కడికి ఆయన రాలేదు. ఇక ముందు నేను పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. అండ్ మెడికల్ కాలేజ్ గురించి కూడా ఆయన ఇటు ఎవరైతే ప్రైవేట్ సంస్థలు ఉంటాయో వాళ్ళని బెదిరించే వ్యాఖ్యలు చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం కరప్షన్కి తెరలేపుతుంది అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని నేనైనా మీరైనా ఎవరైనా సరే కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే అవినీతి గురించి జనం పట్టించుకోవట్లేదు. తెలుసా మీకు? అది అంత తిన్నాడు, ఎంత తిన్నాడు, అంత తింటే తింటారు, ఎవరు తింటలేదు అంటున్నారు. అలాగే జనాల్ని ఎవరు మార్చారు అనేటువంటి దానికి వస్తే 2004 దగ్గర నుంచి మొదలెట్టాలి కదా. 20 ఏళ్ళ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, గిర్రం తిరిగితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి. అంతకుముందు స్టాంపులు స్కాము తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే వచ్చింది. బెంబేరు ఎత్తిపోరు. అప్పుడు పెద్ద గొడవ అయిపోయింది. బాబోయ్, స్టాంపులు కొట్టించారు, ఎంత తొప్పేశారు అనుకునేవారు. ఎవరైనా చిన్న లంచం తీసుకుంటే ఆ ఎమ్మెల్యే మంత్రిని ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు అసలు మొత్తానికి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేవారు. అడిగిపోయేవారు ఎవడన్నా చిన్న తప్పు చేయాలంటే. 2004 తర్వాత కిటికీలు డోర్లు అనేది తింటరా డేరాలని చెప్పి ఎత్తిచ్చేయడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనే స్వయంగా బొబ్బలు వేసిన అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకి, తర్వాత వాళ్ళ కొడుకు దోషి పెట్టేసి క్విడ్ ప్రో కో అనేటువంటి కొత్త, నీకింత నాకంత, అలా నీకు ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు అది ఇచ్చేయాలి, ఈ టైం మొదలెట్టేశారు. కొత్తగా అనిపించింది అందరికీ. నోరు ఆగిలిచ్చుకు చూశారు అందరూ. ఒకసారి వాతావరణం డబ్బంతా భూముల మీదకి వచ్చి, భూములు విపరీతంగా రియల్ ఎస్టేట్ భూమి వచ్చేసింది. సడన్గా ఇలా డబ్బు వచ్చి పడిపోయిందని కాదు, అందరూ ఎక్కడ పెడతారో డబ్బులు భూమి మీద పెట్టారు. భూమికి రెక్కలు వచ్చేసింది. టక మన అందరూ కూడా సొంత బ్రోకర్లు, రిజిస్టర్ ఆఫీసులు, ఆ స్టాంపులు అమ్ముకునేవాడు, భూములు అమ్ముకునేవాడు, ఆ బ్రోకర్లు తిరిగివాడు, ఆ పక్కన టీ కొట్లు, అందరి పని బాగుంటుంది కదా. కొంచెం అమౌంట్ రొటేషన్ అయ్యేటప్పటికి ఆ తాత్కాలికమైన దొంగ సొమ్మైనా జనాలందరికీ అంత ఆనందంగా కనిపించారు. భలే ఉంది వాతావరణం అన్నట్టుగానే. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాంపడ అవినీతి అనేటువంటి దాన్ని జనరలైజ్ చేశారు. కరప్షన్ జనరలైజ్ అయిపోయింది. ఎవరు తింటలేదండి ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఆడ డబ్బులు తినేస్తున్నాడు అంటే ఎవరు తింటలేదండి అంటున్నారు. ఇవాళ అడ్డగోలుగా సంపాదించాడు, రాజకీయాల్లోకి వచ్చాడంటే అది పట్టించుకుంటలేదు. 6 సార్లు ఎమ్మెల్యే చేసినట్టు స్కూటర్ ఉండేది. రెడ్డి సత్యనారాయణ గారని మాడుగుల ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవాడు ఉత్తరాంధ్రలో. ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు మంత్రి చేశాడు. 5 సార్లు 6 సార్లు వరుసగా నెగ్గాడు ఎమ్మెల్యేగానే. ఆయన దేని మీద తిరుగుతాడు తెలుసా? హోండా యాక్టివా అని ఒకటి ఉండేది బండి. ఇప్పుడు యాక్టివా ఉందా బండి, ఇప్పుడు హోండా యాక్టివా ఉందా. దానికి ముందు బజాజ్ వాడితే ఉండేది ఒకటి, అదే టైప్ చేతక్ కాదు, అలాంటిదే ఉండేది ఒకటి, కైనటిక్ హోండా అని ఉండేది. అది మీద తిరిగివాడు ఆయన, లేదా చేతక్ మీద తిరిగివాడు. నేను చూసాను స్వయంగా రెడ్డి సత్యనారాయణ గారిని. అలాగే ధర్మవరంలో నాగిరెడ్డి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంత్రి చేసాడు. ఆయన లాస్ట్లో హాస్పిటల్ బిల్లు కట్టలేకపోయాడు, ఆయన వైద్యం చేయించుకోలేకపోయాడు. ఇలాగే ఉండేవి, పెద్ద ఆస్తులే ఉండి కాదు. తర్వాత 2004 తర్వాత చూడండి, ఎవరైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ చూసుకోండి, ఏమన్నా పరిశీలించుకోండి. ఒకసారి కార్పొరేటర్ అయితే బడేలుమని ఇంత కారు వేసి కూర్చోతాడు. అసలు మొత్తం బొమ్మ మారిపోతుంది. సార్, మీరు అన్నట్టు కరప్షన్ సర్వసాధారణం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కరప్షన్ మాత్రం ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటారు? అందుకనే మరి జనాలు ఎవరు తీసుకోలేదు, అతన్ని గెలిపించారు కదా. ఇప్పుడు అతను లక్షల కోట్లు కొట్టేశాడన్నా పాపం చంద్రబాబు గారు వాళ్ళకి తెలవక వాళ్ళంతా సత్యకాలపు సత్యలాగన్నాయి. పూర్వకాలం మనుషులకి ఇతను దొంగోడు డబ్బులు దొబ్బేసాడు అని చెప్పారు వాళ్ళు. జనం అవునా అన్నట్టుగా మళ్ళీ వేసారు, ఓట్లేసి గెలిపించారు. ఎప్పుడైతే జనం ముడ్డి కిందకి నీళ్ళు వచ్చి వాళ్ళు సురకబడిందో, అయ్యి బాబు డేంజర్ రా బాబు అనుకున్నారు. కానీ లేకపోతే అతను కొట్టేసిన డబ్బులకి ఎవడ బాధపడలేదు. అతను అంత కొట్టాడు, బలి కొట్టేయండి అని చెప్పుకుంటున్నారు. అంత తెలివితేటలు పెద్ద తెలివైన వ్యాపారం అని చెప్తున్నారు. ఆ తెలివితేటలు మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పరో తెలియదు. అతని వల్ల ఎందుకు బాధపడ్డారు? నీ భూములు లాగేసుకుంటాడేమో బాధపడ్డారు, నీ ఇల్లు కొట్టేస్తారేమో బాధపడ్డారు,
ఇంట్లో వచ్చి ఆడపిల్లలు ఎత్తుకుపోతారేమో అని భయపడ్డారు వాళ్ళు చేసిన చేష్టలకి. అంతేగాని అతను ఋషికొండ కొల్లగొట్టేసి తన కోసం బిల్డింగ్ కట్టించుకున్నాడని కానీ, జిల్లాకు ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కట్టించాడు, మెడికల్ కాలేజీలు కట్టించకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన 8,000 కోట్లు దుబ్బేసి 400-500 కోట్లు మొత్తం ఖర్చు పెట్టి మిగతా డబ్బులు వాడేసాడు వేరే దానికి అని ఎవడ పట్టించుకోలేదు. ఇప్పుడు అతను 17 కాలేజీలు కట్టించాలంటే కట్టించవచ్చు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కూడా ఇచ్చింది, దాన్ని కట్టించవచ్చు అతను. కానీ అతను ఏం చేయడు, 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించగలిగాడు సంవత్సరం లోపల. ఇది 3 ఏళ్ళు అయినది కానీ వీటిని కట్టించలేదు. గవర్నమెంట్ 8,000 కోట్లు ఇచ్చినా దీనికి అప్పు తెచ్చాడు దాని మీద 8,000 కోట్లు. ఇది మాత్రం బేస్మెంట్ లెవెల్లోనే లెవెల్లో ఉండిచ్చాడు. జిల్లాకు ప్యాలెస్ తను కట్టించుకున్నాడు వాళ్ళ పార్టీ ఆఫీస్. అవి మాత్రం గబగబా పూర్తి చేశారు, ఈ మాత్రం కట్టించలేదు. దానికి ఏం జనం బాధపడతలేదు. ఇవాళగా కూడా అతను నేను కట్టించాను వాటి దగ్గరికి వెళ్ళి ఆగి ఓహో అనాలంట, ఆహా అనాలంట. అక్కడ ఏముందని ఆహా ఓహో అంటారు. వీళ్ళు నిజంగానే వెళ్ళి ఓహో అంటారు, ఏట్రా అని చెప్పి వెళ్ళి పళ్ళకి లించి వస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా అదరగొట్టేసింది. వీడు ఇలా అన్నా అంటే దప్పమని అన్ని తీసుకొచ్చి అన్ని ఫోటోలు వీడియోలు పెట్టేశారు. అక్కడ అమలాపురం అనగానే అమలాపురం ఫోటో రైమని వచ్చేస్తుంది అక్కడ. ఇది అలా చెప్పగానే అంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావచ్చు, ఈ కరప్షన్ పైన ఇక నుంచి గవర్నమెంట్ అంటే తరచూ ధర్నాలు చేస్తూ ఉంటాము, అప్పుడప్పుడు నేను కూడా పాల్గొంటాను అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, ఇతను ఎక్కడేసిన గోంగలు అక్కడ ఉండొచ్చేసాడు. దీన్ని చేయాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడే, దాని మీద లోన్ కూడా తెచ్చుకుని వాడేసాడు కదా. దాని ఇప్పుడు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అది ప్రభుత్వం అజమాయిషీలోనే ఉంటుంది, ప్రైవేట్కి మొత్తానికి దాఖలు చేసినట్టు కాదు. గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి చూసారా, ఎయిడెడ్ కాలేజీలు ఉంటాయి కదా, ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ప్రైవేట్ యజమాని నడిపిస్తూ ఉంటుంది. నేను అలాంటి కాలేజీలో చదువుకున్నాను, అర్థమైందండి. అలాగా దానికి ప్రభుత్వానికి ప్రైవేట్కి ఇద్దరికి భాగస్వామ్యంలో ఉంటుంది. లీజుకి ఇస్తారు, ఇది వాళ్ళు కట్టిస్తారు, వాళ్ళు తిప్పలాలు పడి దాన్ని రెడీ చేస్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు బెనిఫిట్ ఉంటుంది. నువ్వు ఏడవైనప్పుడు ఇంకోటి ఎడుతాడు ఎవడొకడు. అది కూడా మొత్తానికి అప్పచెప్పేసి దుబ్బేంట్రా బాబు నువ్వు అన్నట్టు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను రాగానే రద్దు చేస్తాను అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు, హిటరో వాళ్ళకో అయోధ్య వాళ్ళకో వాళ్ళు బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పాలి, అది కూడా చెప్పేస్తే కూడా వదిలిపోను, నేను మా వాళ్ళకి ఇచ్చేసుకుంటాను అని చెప్పుకోవాలా. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూడండి, నేను ధర్నాలు చేస్తాను, నేను ఇది ఆపాలి. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇస్తే ఎవరన్నా కాంట్రాక్టులు తీసుకుంటే వాళ్ళందరినీ రేపొద్దున రద్దు చేస్తానని చెప్తున్నాడు. అది ఆపే వరకు కూడా నేను ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం. అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు కూడా ఎందుకు పాల్గొంటే మొత్తం పాల్గో, లేకపోతే ఇంట్లో కూర్చొని చూడు, టీవీలో చూస్తే వాళ్ళకి డైరెక్షన్స్. నేనేమనుకున్నానంటే నువ్వు అప్పుడప్పుడు పాల్గో, వీళ్ళు ముడ్డి పగల కొడతారని అప్పుడప్పుడు పాల్గొనాలన్నా కూడా ఆయన బయట ఉండాలి కదా. మీరు అప్పుడప్పుడు ధర్నాలు చేయండి, పాల్గొండే, వీళ్ళు ముడ్డి పగల కొడతారని చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి తిక్కలేస్తుంది, నోటికి వచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి బావిలో దూకు, మీరు వాళ్ళేమో నానా ఇది బాధలు పడి పెట్టుబడులు తీసుకురంటారా బాబు మీకు మేము ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా పదే చెప్తున్నారు మేము కలిసి ఉంటాం అని రానివ్వము అని పదే చెప్తున్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వీళ్ళు సత్తున్నారు. వాడు ఇంకా ఏమన్నా పావు అక్కడే తిరుగుతుందండి అలా రమ్మంటారండి మీ ఇంట్లోకి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన ఇంట్లో రమ్మంటున్నామండి, అంతకుముందు ఇంట్లో పొడపావులు ఉండి తోసపావులు ఉండి రక్త పింజర్లు తిరిగియండి అంటే వెళ్తాం మనం ఇంట్లోకి, అవన్నీ లేవండి అంటే వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు పొరపాటు అది కనపడింది అనుకోరు బాబు లేవని చెప్పాడైనా సరే మనం వెళ్ళాము, భయవేద్ది కదా మనకి. అలాగే పెట్టుబడిదారులు కూడా వీళ్ళేమో బతిమాలు తీసుకొస్తుంటే ఈ ఫామ్స్ వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళకి. సావలేదు, నేను బతికే ఉన్నాను, రేపు మళ్ళీ కొరుతాను మిమ్మల్ని అంటుంది. అప్పుడు ఏం చేయాలి, బుట్టలు పెట్టేలా పావుని ఆ పని చేస్తారు. అతను వాళ్ళు సరే అని ఇతని పట్ల కొంచెం ఔదార్యము కనికరము కారుణ్యము చూపిస్తున్నారు వాళ్ళు. సర్లే ఆ ఏడుపు మొఖాన్ని ఎందుకు ఏడిపించడం కానండి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నెంబర్ 1 ఉన్న సినిమా వచ్చింది కృష్ణ గారి సినిమా, అందులో వీళ్ళను ఇక్కడ కొట్టు అంటాడు, పెడేయాలి మనం కొట్టిన తర్వాత ఎడుతో కూర్చుంటాడు. అలా చేస్తుండే అతను, చెప్తే ఉండో కొడితే ఎడుతాడు. ఇప్పుడు ఆ జైల్లో పెట్టిన కాడి నుంచి బాబోయ్ నన్ను జైల్లో పెట్టేసాడు అని చెప్పేసి గోల ఎడతారు, రోడ్డు మీద వస్తారనమాట. నా ఒక్కడు ముడ్డి ఎందుకు పగలాలి, వాళ్ళ ముడ్డు కూడా పగలాలని ధర్నాలు పిలిపిస్తాడు, వాళ్ళ ముడ్డు కూడా పగలగొడతారు. ఇది జరుగుద్ది. అక్కడ లోకేష్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఎంత కనికరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక హైగా ఆలోచిస్తాడు. లోకేష్ గారు కుర్రోడు కదా, కత్తిలాడు కదా, ఏటా హ్యాండ్ సెరాగొత్తో రౌండ్ ఏమంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.